అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలను వేడుకగా జరిపేందుకు టీటీడీ పాలక మండలి సిద్ధమైంది. ఇందులో భాగంగానే పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఈసారి ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త పాలక మండలికి తొలిసారిగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారు ఏర్పాట్లు? ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరగబోతుంది. అందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ప్రతిసారి కంటే ఈసారి డిఫరెంట్గా కండక్ట్ చేస్తున్నాం. ప్రోగ్రామ్స్ అయితే ఏముంది, డెకరేషన్ అయితే ఏముంది, ఈ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి దాని మీద డిబేట్ పెట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం. అంటే ప్రత్యేకించి గరుడ సేవ అత్యంత కీలకమైనటువంటి గరుడ సేవ. సీఎం కూడా ధ్వజారోహణ రోజు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు. అంటే భద్రతకు సంబంధించి కానీ, లేదంటే గ్యాలరీలో ఉండే భక్తులు కానీ ఏ రకమైనటువంటి సర్వీసెస్ టీటీడీ ఇవ్వబోతోంది? ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళిక టీటీడీతో ఏమన్నా ఉందా? 4500 మంది పోలీస్ ఫోర్స్ ఉంటుందండి ఆ రోజు తిరుమలలో. అదేవిధంగా వాలంటీర్స్, కొన్ని వందలాది మంది వాలంటీర్స్ వస్తున్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మేము ప్రతిదీ కూడా అది మానిటర్ చేస్తున్నాం. ఈ వెహికల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, పార్కింగ్, అది ఇది ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలాంటి వాళ్ళ సహకారం తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా ఫ్రీగా బ్రహ్మోత్సవాలకి వాలంటీర్ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ సహకారం కూడా తీసుకుని అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడ పార్కింగ్ పెట్టాలి ఏంటి అనేదాన్ని కూడా ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నాం. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నాం. మేము ఒక 4 నుంచి 5 లక్షల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గరుడోత్సవం రోజు. దానికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తాం. సుమారు 2 లక్షల మంది గ్యారేజ్ అంటే దీంట్లో ఉంటారు, కంపార్ట్మెంట్స్లో. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్ అండ్ అవుట్ కమాండ్ కోన్ లాగా వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు దర్శనం చేసుకొని. ఈసారి బ్రహ్మోత్సవాలు ఒక డాక్యుమెంటరీ కూడా తీయబోతున్నాము. పెద్ద ఎత్తున వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నము టీటీడీ చేయబోతోందని. ఈ బ్రహ్మోత్సవాలను ఏ రకంగా చిత్రీకరించే అవకాశం ఉంది? ఇందుకు సంబంధించి ఏదైనా టీటీడీ ఏజెన్సీకి ఏదైనా ఇచ్చింది? అది ఏజెన్సీ కాదు, ఒక ఫేమస్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన పేరు ఇప్పుడు చెప్పను నేను. ఆయన వాలంటరీగా చేస్తున్నాడు, ఏమి ఛార్జెస్ ఏమి లేకుండా. వాళ్ళ టీం వస్తుంది ఇక్కడికి. ఒక 10 ఎపిసోడ్స్ చేద్దామని, రోజుకు ఒక ఎపిసోడ్ లాగా. అది ఎట్లా ఉంటుందంటే ఇక తరతరాలకి గుర్తుండిపోవాలి ఆ డాక్యుమెంట్. టీటీడీ కోసం ఒక ఆర్నమెంట్ లాగా ఉండిపోతుంది ఆ డాక్యుమెంట్ 10 ఎపిసోడ్. అంటే ఖచ్చితంగా ఈసారి కని విని ఎరుగని రీతిలోనే బ్రహ్మోత్సవాల నిర్వహణ జరగబోతుందంటున్నారు టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు. అయితే ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఈసారి సామాన్య భక్తులకు బ్రహ్మోత్సవాల్లో పెద్దపీట వేయడంతో పాటు మెరుగైన సేవలు అందించే లక్ష్యంగానే టీటీడీ సమిష్టిగా పనిచేస్తుందంటున్నారు బిఆర్ నాయుడు. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు టీవీ 9 తిరుమల నుంచి.